యేసు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు. దేవుని కృప వలన ఇవాళ దేవుని చిత్తం అయితే ఫిలదెల్ఫియా సంఘంలో అండి కొన్ని సంగతులు మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉంటున్నాను. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 13 వచనాల దాకా మనం ధ్యానిద్దాం. మొదటిగా 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని ఈ యొక్క 6వ సంఘానికి ప్రభువు సెలవిస్తున్న మాటలు మనము చూడొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఫిలదెల్ఫియా అనేది 6వ సంఘంగా మనం గుర్తిస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనము సార్దిస్ గురించి ధ్యానించాము. అయితే దేవుని చిత్తం వలన ఇవాళ ఫిలదెల్ఫియాలో కొన్ని విషయాలు ధ్యానించి ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ప్రారంభిస్తూ ఏమంటాడంటే, మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్క సంఘానికి ఆయన కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అవి పాజిటివ్ కానీ, నెగిటివ్ కానీ, ఎంకరేజింగ్ కానీ, ఏదన్నా హెచ్చరికలు కానీ చెప్తున్నప్పుడు తనను తాను యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్పెసిఫిక్ నేమ్ తోటి, స్పెసిఫిక్ క్యారెక్టర్ తోటి, గుణగణాలతోటి ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అంటున్నాడు. ఒక తాళపు చెవి కలిగిన వాడు అంటున్నాడు. తర్వాత ఆయన యొక్క విశేషణం సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని అంటున్నాడు. ఇక్కడ తాళపు చెవి అనకుండా దావీదు తాళపు చెవి ఎందుకు అన్నాడంటే, దేవుని వాక్యంలో మనం పరిశీలించినప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఎదురొస్తాయి. ఏంటంటే, మనము పాత నిబంధన గ్రంథం మనము ధ్యానించినప్పుడు అక్కడ దావీదు కుటుంబపు వారికి, సౌలు కుటుంబీకుల వారికి అంటూ కొన్ని వ్యత్యాసాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతాడు. ఏంటంటే కొన్ని వచనాలు తీసినట్టయితే అక్కడక్కడ అవసరాన్ని బట్టి కొన్ని చదువుదాం చూడండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను అంటాడు. ఇక్కడ మనకి కొద్దిగా టైం తీసుకొని అర్థం చేసుకుంటే మనము దావీదు తాళపు చెవి అనేది ఎందుకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించాడో మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ 2 కుటుంబాలు చూస్తున్నాం. ఒకటేంటి సౌలు కుటుంబము, రెండోది దావీదు కుటుంబం. సౌలు కుటుంబము ఎవరికి సాదృశ్యమై ఉన్నది అంటే శరీర సంబంధులకి. అదేవిధంగా దావీదు కుటుంబం ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ఆత్మీయులకు వారికి. ఇక్కడ ఈ వచనంలో మనం ఇందాక చదివాం కదా, 2 సమూయేలు గ్రంథంలో సౌలు కుటుంబంకు దావీదు కుటుంబంకు బహుకాలము యుద్ధం జరుగుతుంది. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే అక్షరార్థంగా లిఖించబడిందో నూతన నిబంధన కాలంలో అవి ఆత్మీయ సంబంధమైన మర్మాలని మనము గ్రహించవచ్చు. ఏంటంటే ఇక్కడ సౌలు కుటుంబీకులు ఎవరు? అసలు సౌలు ఎవరు? మొదటి రాజు, దేవుడు అనుకున్న మొదటి రాజు. అయితే ఈ మొదటి రాజు ఎటువంటి వాడు? ఆయన జనులకు జడిసినవాడు, దేవుని మర్చిపోయి, దేవుని విసర్జించి జనులకు భయపడినవాడు. అదే సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు. మొదటి సమూయేలులో ఏమంటాడంటే, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటున్నాడు. అంటే జనుల దృష్టికి ఇతను ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఆయన నిర్లక్ష్యం చేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే దావీదు గురించి ఏమని రాయబడింది కీర్తన గ్రంథంలో? యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అంటాడు. చూసారా? ఒక డిఫరెన్స్లోనే ఒక వ్యత్యాసం మనకి ఎట్లా క్లియర్గా అనిపిస్తుందంటే, ఒక గుంపు, ఒక కుటుంబము, ఒక ఇల్లు దేవుడికి ఘనత ఇవ్వకుండా మనుషులకు భయపడుతూ, మనుషులు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని మనుషులకి ఘనత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే దావీదు కుటుంబం ఎటువంటిదంటే
దేవునికి ఘనత ఇచ్చి సొసైటీతో పని లేదు. మానవుల దృష్టిలో నాకు పని లేదు. నాకు దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ అని. చూసారా? అందుకే అక్కడ క్లియర్‌గా దావీదుని మెన్షన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిగ్గుపడక ఏమంటాడంటే, దావీదు తాళపు చెవి. ఎవరిది గాదు. నా నా ఆహ్, దావీదు పర్ఫెక్ట్ గాదు. మనకందరికీ తెలుసు. అయితే అయినప్పటికిని దావీదుని ఎన్నుకొని దావీదు తాళపు చెవి అంటాడు. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టయితే తాళపు చెవి దేనికి వాడతాం మనం అని గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు 4 రకాల ఫంక్షన్స్, తాళపు చెవికుండే ఫంక్షన్స్ మనం 4 రకాలుగా చూడొచ్చు. ఒకటేంటంటే నంబర్ 1, ఇప్పుడు మనం చర్చ్ స్టార్ట్ కాకముందు, తర్వాత చర్చ్ అయిపోయిన తర్వాత, తర్వాత ఏదన్నా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు గూడా మనం ఓపెన్ జేస్తాం, తీస్తాం, తర్వాత భద్రపరిచి మళ్ళీ తాళమేస్తాం గదా! దట్ ఈస్ కాల్డ్ ద బర్డెన్ ఆఫ్ అథారిటీ. అంటే అధికార భారం. తాళం చెవి ఉన్నవారికి అదొక అధికార భారం ఇవ్వబడిందనమాట. అదొక ప్రెస్టీజియస్ ఫంక్షన్. అది యెషయా గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు చూడొచ్చది. అది ఫస్ట్. అదేంటంటే అథారిటీ సూచిస్తుంది. రెండోది తాళపు చెవి దేనికి వాడతారంటే, బంధింపబడడానికి, విప్పబడ్డానికి. అదే మనం పోలీస్ స్టేషన్‌లో చూస్తాం గదా! క్రిమినల్స్‌ని బంధించడానికి, తర్వాత క్రిమినల్స్‌ని ఒకవేళ వారు తప్పు చేయకపోతే వారిని విడుదల చేయడానికి. విడుదలకు, బంధింపబడ్డానికి తాళపు చెవి మనం వాడతాం. ఇది రెండోది. ఇక మూడోది లూకాసు సువార్తలో 11 అధ్యాయం 52 వచనంలో ఉంది. తిప్పాల్సిన అవసరం లేదు. అక్కడ తాళపు చెవి దేన్ని సూచిస్తుంది అంటే జ్ఞానమును, జ్ఞానంను సూచిస్తుంది. మనము కొన్ని సూట్ కేసెస్ వస్తాయి గదా! లేకపోతే కొన్ని బ్యాగ్స్ వస్తాయి. ట్రావెల్ బ్యాగ్స్. వాటికి కోడ్ ఉంటది. ఆ కోడ్‌ని క్రాక్ చేస్తే గాని సూట్ కేస్ ఓపెన్ కాదు. ఇదే విధంగా ఏదన్నా ఎక్కడన్నా ఎంట్రీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఆఫీస్‌లో నేషనల్ సెక్యూరిటీ ఆఫీసెస్‌లో గాని, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్‌లో గాని లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో ఏం జరుగుతుందంటే మీ థంబ్ ప్రింట్ గాని, లేకపోతే మీ కార్నియా ప్రింట్ గాని, ఈ విధంగా ఒక సీక్రెట్ కోడ్ అన్‌లాక్ చేస్తే గాని ఆ జ్ఞానము వల్ల సెట్ ఆహ్, స్కానింగ్ కాకపోతే గాని మీకు ఎంట్రన్స్ ఉండదు. ప్రవేశత ఉండదు. సో, దానికి ప్రవేశత గావాలి అంటే జ్ఞానం అవసరం దానికి. అదే విధంగా ఆత్మీయ జీవితంలో మనం చూసినప్పుడు జ్ఞానం దేనికి సూచిస్తుంది అంటే, పరలోకానికి వెళ్ళడానికి జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించే ఈ తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభువారిని కొత్త నిబంధనలో సూచిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిది నాలుగోదేంటంటే తాళపు చెవి దేన్ని సూచిస్తుంది అంటే, మనము తాళపు చెవి ఎప్పుడేస్తాము? ఒక గృహం కట్టించుకున్నప్పుడు, దానికి ద్వారబంధాలు అమర్చినప్పుడు, ద్వారాలు పెట్టినప్పుడు, దాన్ని దగ్గరగా తీసుకొచ్చి, దానికి గడియలు అమర్చి, దానికి తాళం వేస్తాం గదా! అట్లాగే ఎందుకు వేస్తామంటే, లోపలున్న దాన్ని బయట ఉన్న దాని నుండి కాపాడుకోవడానికి. అంటే సెక్యూరిటీ కాపాడుకోవడానికి. ఇది ఫిజికల్ లైఫ్‌లో మనం తాళం ఎందుకేస్తామంటే, లోపలున్న వారిని గాని, లోపలున్న వస్తువుల్ని గాని బయట వారి నుండి కాపాడుకోవడానికి, సెక్యూర్ చేయడానికి. అయితే ఆత్మీయ జీవితంలో వచ్చేటప్పటికి విశ్వాసులమైన మనం గూడా మన ఆత్మీయ తలుపులు బిగించుకొని తాళం వేసే బద్ధులమై ఉంటున్నాం. ఎందుకు? కొన్ని విషయాలను కాపాడుకోవడానికి. ఏంటి ఆ విషయాలు కాపాడుకోవాలంటే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం మొదటి వచనంలో క్లియర్‌గా అంటాడు. ఏమంటాడంటే, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. అది నంబర్ 1. చూడండి పిల్లారా. ఆత్మ కలిగించు ఐక్యత. మనం పదే పదే కీర్తనల గ్రంథంలో 103 103 అధ్యాయంలో అనుకుంటాను గదా! ఆహ్, సహోదరులు ఐక్యత కలిగియుండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకంటే చివరికొచ్చేటప్పటికి చివరి వచనంలో ఏమంటాడంటే, అక్కడ ఎక్కడ ఐక్యత ఎక్కడుందో అక్కడ నేను నిత్య జీవమనే ఆహ్, ఆశీర్వాదాన్ని ఉంచానంటాడు. ఫర్ దేర్ బిలాంగ్స్ ది ఇటర్నల్ లైఫ్. ఇక్కడ యూనిటీలో. సో, యూనిటీని కాపాడుకోవాలి. సంఘంలో గాని, కుటుంబాల్లో గాని, తర్వాత మనం ఉన్న ప్రదేశాల్లో గాని, మన ఇండ్లలో గాని, ఎక్కడున్నా గాని, మనకు సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళు మన మాట వినకపోతే, మనతో సఖ్యత లేకపోతే మనం ఏం చేయలేంలే గాని, మనకున్నంత వరకు అదే అపొస్తలుడైన పౌలు గూడా ఒక దగ్గర అంటాడు. ఏమంటాడంటే, "నీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి" అంటాడు. ఈ ఐక్యతను కాపాడుకో అంటాడు.
అదే మనము ఎఫ్ఎస్సి 4:1 చూసాం. ఇంకోటి కూడా కాపాడుకోవాలి. ఏంటంటే యాకోబు పత్రిక మనకు తెలిసిందే. మొదటి అధ్యాయం 27 వచనంలో ఏమంటాడంటే, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము నుండి మనం కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవాలి. సో 4 విషయాలు చూసాం మనం. తాళపు చెవి యొక్క 4 విశేషాలు చూసాం. ఒకటేంటంటే అథారిటీ, అధికార భారం. రెండోది బంధింపబడటానికి, విప్పబడటానికి. అంటే టు బైండ్ ఆర్ టు రిలీజ్, అది రెండోది. మూడోది జ్ఞానం. ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారే మనకు జ్ఞానం. టు క్రాక్ ఎ సెక్యూరిటీ కోడ్ గానీ, టు ఓపెన్ సంథింగ్ దట్ ఈస్ హిడెన్ గానీ, దానికి జ్ఞానం వాడతాం. తర్వాత నాలుగోదిగా కాపాడుకొనుటకు. దేన్ని కాపాడుకోవాలా? ఐక్యతని. తర్వాత రెండోది ఇహలోక మాలిన్యం నుండి మనల్ని కాపాడుకోవడం కోసం. సరే, దాటెళ్ళిపోదాం. తాళపు చెవి తర్వాత 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి. ఇక్కడ సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అంటాడు. సరే, సత్యస్వరూపి ఎవరి సత్యస్వరూపి? అవును, ఇక్కడ క్లియర్‌గా మనకి యేసుక్రీస్తు ప్రభువారే తనను తాను సత్యస్వరూపిగా పరిచయం చేసుకుంటున్నాడు. కానీ ఇంకా దేవుని వాక్యంలో ధ్యానించినప్పుడు సత్యస్వరూపి అని పర్టిక్యులర్‌గా పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన వివరించినట్టుగా ఉంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్తలోనే ఒక 4, 5, 6 సార్లు 14 నుండి 16 అధ్యాయాలు మీరు చూసినట్టయితే అక్కడ ఒక సత్యస్వరూపి ఎవరు, ఆ సత్యస్వరూపి యొక్క ఫంక్షన్ ఏంటి, ఆయన యొక్క పర్పస్ ఏంటి, అవి క్లియర్‌గా రాయబడి ఉన్నాయి అక్కడ. అక్కడ ఒక 6 పాయింట్లు ఉన్నాయి. 6 పాయింట్లు నేను చదవను, జస్ట్ హైలైట్ మాత్రం చేస్తాను. ఏంటంటే సత్యస్వరూపి అనేవాడు ఆదరణకర్త, మనల్ని విశ్వాసులని ఆదరించేవాడు. రెండోది ఆయన ఎల్లప్పుడూ మన యుద్ధ ఉండుటకు, అంటే మనల్ని ఏ పరిస్థితిలో కానీ, ఎటువంటి విషయంలో కానీ, ఎటువంటి ప్రదేశంలో కానీ, ఎటువంటి స్థితిలో కానీ ఆయన మనల్ని విడిచిపెట్టని వాడు. ఎప్పుడు మనతోటి అంటుకొని ఉండేవాడు. మన సమస్త దినములలో, మన జీవితాల్లో ఆయన ఎప్పుడు మనల్ని ఏకాకిగా వదిలిపెట్టక మనతో ఉండేవాడు అని ఆయన ఒక ఫంక్షన్. రెండో ఫంక్షన్. తర్వాత మూడోది ఏంటంటే ఆయన ఎవరు? సత్యస్వరూపియగు ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ క్లియర్‌గా రాయబడింది. ఏమంటే ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటాడు. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడంటే సత్యస్వరూపి అనేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో మూడవ క్యారెక్టర్‌గా మనం ధ్యానిస్తుంటాం కదా! ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ వద్దాం దీని దగ్గరికి. ఇప్పుడు నాలుగోదిగా ఆయన సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలోనికి మనల్ని మెల్లగా నడిపిస్తూ ఉంటాడు. అంటే ఈ లోక జీవితంలో, ఈ లోకంలో మనకి సర్వసత్యం తెలీదు. తెలవాలనుకున్న ఈ దేహంలో ఉన్నంత వరకు మనకి అగోచరం కాదు. కానీ అది పూర్తిగా మనకి తెలిసేంత వరకు ఈ జర్నీలో, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా మనతోటి ఉండి మెల్లమెల్లగా మన అనుభవాల ద్వారా, మన జీవితంలో మనము అనుభవించే ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా, తర్వాత వాక్యంలో మనకి ఇచ్చే జ్ఞానం ద్వారా దేవుడు అంతకంతకు మనం నడవగలిగిన కొలది ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. మనము వాక్యాన్ని, పాల వంటి నిర్మలమైన వాక్యాన్ని తీసుకుంటూ, తప్పటడుగులు వేసుకుంటూ, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండి ఎప్పుడైతే మనము బలమైన ఆహారం తినడానికి మనం రెడీ అవుతామో, అప్పుడు బలమైన ఆహారం తినిపించుకుంటూ, అట్లా మెల్లమెల్లగా అడుగులు అడుగేసుకుంటూ మెల్లగా మనకి సర్వసత్యంలోనికి తీసుకెళ్ళి, ఎప్పుడైతే ఆయన రాకడ సంపూర్ణమవుతుందో అప్పుడు విశ్వాసులమైన మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మనల్ని దించి ఆయన ముందు ప్రత్యక్షపరిచేవాడుగా ఈ సత్యస్వరూప ఆత్మ ఉంటున్నాడని మనకి ఈ వాక్యం మనకి తేటపరుస్తుంది. అంత మాత్రమే కాక ఐదవదిగా ఆయన సంభవింపు సంగతులను మనకు తెలియజేయను అంటాడు. అంటే ఫ్యూచర్‌లో రానున్న సంగతులు ఏంటి? అదే ఇక్కడ ప్రకటన గ్రంథంలో అదే చూస్తున్నాం మనం. ఫ్యూచర్‌లో
రానయ్యుంటున్న సంగతులు ఏమై ఉన్నాయి? అవి ఎలా ఉంటాయి? అవి వచ్చినప్పుడు మీరు భయపడకుండా, కలవరపడకుండా ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి? ఏ విధంగా మనము విశ్వాసంలో నిలబడాలి? ఏ విధంగా మనము ఆయన రాకడ కోసం నిరీక్షణ కలిగి జీవించాలి, ఉండాలి, ఎదురు చూడాలి అని చెప్పడానికి ఆయన మనకు ఇవ్వబడ్డాడని యోహాను 16, 13లో చూడొచ్చు. తర్వాత చివరిగా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి. సత్యస్వరూపియగు ఆత్మ నన్ను మహిమపరచును అంటాడు. నన్ను అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మహిమపరచును అంటాడు. అక్కడ ఆ వచనం అసలు క్లియర్‌గా చదివినట్టయితే యోహాను సువార్త 16, 13లో ఇక్కడ అనేక డినామినేషన్స్ ఇక్కడ తారుమారవుతున్నాయి. సరిగ్గా వాక్యానుభవం లేకయో, లేకపోతే గైడెన్స్ మంచిగా ఇవ్వకనో వారు ఏం చేస్తున్నారంటే తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా, పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించాలా అని చాలా కన్‌ఫ్యూజన్స్‌లో ఉన్నారు వాళ్ళు. దేవుని వాక్యం తేటగా క్లియర్‌గా ఉంది ఇక్కడ. యోహాను సువార్త 16వ అధ్యాయము నాకు సమయం లేదు కాబట్టి త్వరగానే వెళ్ళిపోదాం. 16, 13 ఇక్కడ ఏముందంటే, అయితే ఆయన అంటే సత్యస్వరూపయగు ఆత్మ అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. అంటే విశ్వాసుల క్రమం ఏంటంటే ప్రియులారా, ఏ డినామినేషన్ అయినా కూడా దేవుని వాక్యం క్లియర్‌గా చెప్తుంది ఏంటంటే, తండ్రిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో తండ్రిని ఆరాధించాలి. అలాగే ఏ విధంగా తండ్రిని ఘనపరుస్తారో, తండ్రిని ఆరాధిస్తారో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఆరాధించాలి, ఘనపరచాలి, స్తుతించాలి. అదే మనకు 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో మనం రానున్న సెషన్స్‌లో గమనించొచ్చు. అయితే ఏ విధంగా తండ్రిని ఆరాధించాలి? ఏ విధంగా కుమారుని ఆరాధించాలి అంటే, ఆత్మ పూర్ణులే ఆరాధించాల. ఆత్మతోను, సత్యంతోను తండ్రిని కుమారుని నామంలో, తర్వాత కుమారుడైనందుకు ఆయన ఏమై ఉంటున్నాడో మనకి రక్షకుడై ఉంటున్నాడు కదా! ఆ విధంగా మనల్ని ఆరాధించాల. ఇక్కడ క్లియర్‌గా తండ్రిని, కుమారుని మాత్రమే బడాలని నా మాటలు కాదు, దేవుని మాటలు క్లియర్‌గా ఉన్నాయి. సరే దాటెళ్ళిపోదాం. సత్యస్వరూపి అయిన ఆత్మ గురించి మనం ధ్యానించాం. తర్వాత చివరిగా పరిశుద్ధుడు. ఇక్కడ పరిశుద్ధుడు అని ఒత్తి పలుకుతున్నాడు ఇక్కడ. ఎవడును తీయలేకుండా వేయువాడునై నా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఎందుకు అక్కడ ఆ మాటని స్ట్రెస్ చేశాడంటే, ఇక్కడ మనము మొదటి అధ్యాయం నుండి ఇక్కడ దాకా 3వ అధ్యాయము ఈ వచనం దాకా మనం చూస్తుంది ఏంటండి, నేను పరిశుద్ధుడను. ఆదికాండం నుండి ఈ వచనం దాకా మనం చూసినప్పుడు ఎన్నో సార్లు మరి విశేషంగా ద్వితీయోపదేశ కాండంలో తండ్రి అయిన దేవుడు కానీ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు గారు కానీ, పరిశుద్ధాత్మ పూర్ణులైన ప్రవక్తలు కానీ ఒకటే మాట సూచిస్తున్నారు. ఏంటంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు అయినట్టు మనం కూడా ఆయన బిడ్డలమై ఉన్నందుకు ఆయన వలె పరిశుద్ధంగా ఉండాలి. లేవియాకాండం 11:44. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దెర్ ఈజ్ నో కాంప్రమైజ్. మనము మన చేతనైనంతలో, మన స్థాయిలో, మన ఎంత చేయగలుగుతామో అంత మన శక్తిలో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మనం కడగబడిన మనము ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ హోలీనెస్. మన మాటల్లో, మన చేతల్లో, మన నడకలో, మన ప్రతి విషయంలో ఎంత మనకు మన స్తోమత, మన శక్తిలో మనం పరిశుద్ధంగా జీవించి పోరాడవలసిన వారమే బదులమై ఉంటున్నాం. ఇంకంత మాత్రమే గాక యెషయా గ్రంథం 57లో అంటాడు కదా, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయన వినయం గల వారి ప్రాణమును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. పరిశుద్ధత కలిగిన వాని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, నలిగిన వారిని, తర్వాత వినయం గల వారిని, వారి ప్రాణములను ఉజ్జీవింపజేసే క్యారెక్టర్ ఉంటుంది. పరిశుద్ధంగా జీవిస్తే. ఇది ఎట్లా కాంటెక్స్ట్‌లో పెట్టాలంటే, ఒకవేళ మనం పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయకపోతే, వినయం గల వారిని, నలిగిన వారిని ఉజ్జీవింపచేయడం కాదు గదా! మనమే త్రోవ తప్పిన వారమై, దుష్టుల్ని, దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేసేవారుగా ఉంటున్నామని క్లియర్‌గా మనం అర్థం చేసుకోవచ్చిక్కడ. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో, అప్పుడు నీతి న్యాయ క్రియలు జరిగిస్తామో, ఎప్పుడైతే బ్రైబ్స్ తీసుకోకుండా, ఏంటంటే లంచాలు తీసుకోకుండా, న్యాయాన్ని తప్పించకుండా మనం ప్రవర్తిస్తామో, అప్పుడు మనకు తేటగా క్లియర్‌గా అనిపిస్తుంది. నాబోతు ఎవడు? ఏ ఆమె ఎవరు? యెజబెల్ ఎవరు? ఒకవేళ మనము పరిశుద్ధతంగా జీవించకపోతే, వీళ్ళిద్దరిలో మనకి వ్యత్యాసం కనిపించదు. నీతిమంతుల మధ్యలో కాంప్రమైజ్ జీవితం మనం జీవిస్తూ, మనము క్లియర్‌గా రెక్టిఫై చేయలేం. అట్లాంటప్పుడు డేంజర్ ఏంటంటే, తప్పు చేసిన వాడిని ప్రోత్సహించి, తప్పు చేయని వాడిని అణగదొక్కే వారంగా కావచ్చు. అది ప్రవక్తల గ్రంథాల్లో క్లియర్‌గా ఉంది. ఇర్మియాలో, యెహెజ్కేల్లో, దానియేల్లో ఏ విధంగా అయితే ఆహ్, సత్యాన్ని నీతిమంతుల్ని అనీతిమంతులుగా తీర్పు తీర్చారు. యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఒక ఎగ్జాంపుల్. యోబు గూడా ఒక ఎగ్జాంపుల్. యెజ్రెయేలీయుడైన నాబోతు గూడా ఒక ఎగ్జాంపుల్. అందుకే పరిశుద్ధత అనేది మనకి విశ్వాసులకి ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సరే. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పి 4 విషయాలు 5 విషయాలు చెప్పి ముందుకెళ్ళిపోతాను పరిశుద్ధత గురించి. ఆయన పరిశుద్ధుడు నంబర్ 1. తర్వాత మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటాడు. అంటే యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్. దెర్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎవ్రీ బిలీవర్ టు లివ్ ఎ హోలీ లైఫ్, టు లీడ్ ఎ హోలీ లైఫ్, టు లీడ్ ఆయన పిలుపుకు ఆధారంగా ఆయన పిలుపుకు తగ్గట్టుగా జీవించే ఒక బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు ఎవ్రీడే. అది రెండో విషయం. ఇక మూడో విషయం వచ్చేటప్పటికి, మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కావాల్సుకొని మనం ఎవరికీ యాక్సిడెంట్ చేయం గదా! అట్లాగే ఈ ఆత్మీయ జీవితంలో గూడా మనము బై మిస్టేక్ యాక్సిడెంట్ అయితే పర్లేదు గానీ, కావాల్సుకొని సరేలే మనకి కృప ఉంది గదా! మనకు లైసెన్స్ ఉంది గదా! మనకు ఫ్రీడమ్ ఉంది గదా! అని జెప్పి, మనం కృపలో రక్షింపబడ్డాం గదా! అని జెప్పి, ఆ లైసెన్స్ తీసుకొని పాపాలు జేయడానికి దేవుడు అనుమతించాడు. అదే ఇక్కడ అంటున్నాడు. మిమ్మును మీరు పరచుకొనకూడదు. తర్వాత 4 విషయము, వినయం గలవారి, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపజేయుటకు. మనం పరిశుద్ధాంతంగా జీవించినప్పుడు మనము ఒక నలిగిపోయిన ప్రాణాన్ని, ఒక వినయం గల ప్రాణాన్ని, ఒక దిక్కులేని దారిద్ర్యంలో ఉన్న ప్రాణాన్ని మనము ఉజ్జీవింపజేసే శక్తిని దేవుడు మనకిస్తాడు. అది 4 విషయం. ఇంకా పరిశుద్ధుని గురించి 5వ విషయం వచ్చేటప్పటికి, వారి యొద్ద నివసించుచున్నాను. అంటే పరిశుద్ధంగా జీవించే వారి యొద్ద దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడనే సంగతి మనం గ్రహిస్తున్నాం. సరే. 7వ వచనంలో మనం చూసినది ఏంటంటే, దావీదు కుటుంబము, తర్వాత దావీదు తాళపు చెవి, తర్వాత సత్యస్వరూపి యగు పరిశుద్ధుడు గురించి మనం ఇక్కడ ధ్యానించాం. ఇక మిగతా వచనాల్లో త్వరగానే మనం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ సారికి మనం గమనించినట్టు, ప్రతి సంఘానికి చెప్పినట్టు ఇక్కడ గూడా 8వ వచనంలో ఏమంటాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. దీనికి అనుగుణంగా ఒక్క వచనం చూసి ముందుకెళ్ళిపోదాం. ఈ క్రియలనేది ఎందుకు ఇంపార్టెంటో మనం చాలా సేపు ధ్యానించాం. అయితే మరొకసారి ఒక వచనం ఇక్కడ చెప్పి ముందుకెళ్ళిపోతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. అక్కడ ఏమంటాడంటే, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున, నావి ఎటువంటి క్రియలున్నా, అవి సత్క్రియలైనా, దుష్క్రియలైనా, అంధకార క్రియలైనా, వెలుగు క్రియలైనా, ఎటువంటి క్రియలు నేను చేశానో ప్రతి ఒక్క క్రియకి నాకు ప్రతిఫలం ఇవ్వబడే ఒక దినం రాబోతుంది ప్రియులారా. నాకు మాత్రమే కాదు, వింటున్న మీకును, తర్వాత పరిశుద్ధులందరికిని, విశ్వాసులందరికిని మనం చేసిన క్రియలకి ప్రతిఫలం ఒకానొక దినమున మనం పొందబోతున్నాం. అది మంచిదైనను సరే, చెడ్డదైనను సరే. మంచిదైతే మెప్పు, చెడ్డదైతే అవమానము, సిగ్గు,
నాకు ఇది చెప్పాలంటే చాలా భయం వేస్తుంది కదా. ఒక కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారంటే, నీ ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కోసి పక్కనేసేయి. ఎందుకంటే అన్ని అవయవములు కలిగి నువ్వు నరకంలో పడవేయబడబుట కంటే నీ చెయ్యి లేకుండా అంగహీనుడిగా అక్కడ ప్రవేశించటం మేలు అంటాడు. ఆ మాట సెలవిచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎవరి దగ్గరైతే ఈ తాళపు చెవులున్నాయో. అంటే అక్కడ ఆ వచనం ప్రకారం మనం లోతుగా ధ్యానిస్తే పరలోకంలో అంగహీనులు గూడా ఉంటారేమో అన్న మీనింగ్ వస్తది. కొంతమంది ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ నా చెయ్యి నన్ను అభ్యంతరపరుస్తుంది. ఈ యొక్క కాలు నన్ను అభ్యంతరపరుస్తుంది. ఈ యొక్క ఈ చూపులు నన్ను అభ్యంతరపరుస్తుంది. అదే అంటున్నాం గదా! చూడకూడని వీడియోస్, చేయకూడని పనులు, తలంచకూడని తలంపులు, ఇవన్నీ దేవునికి అసహ్యమైన, ఆయాసమైన కార్యాలు విశ్వాసులు చేస్తుంటే వారికి యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట ఏంటంటే, ఏదైతే నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని తీసి పడవేయి. అది నీ అవయవమైనా, నీ కుటుంబ సభ్యులైనా, నీ యొక్క జాబ్ అయినా, నీ ఏదైనా. ఏదైతే దేవుని దగ్గరికి రాకుండా దాన్ని నిన్ను ఆపుతుందో, లేకపోతే ఏ వస్తువన్న ఆపుతుందో దాన్ని తీసి పారవేయి అంటాడు. ఎంత గ్రీవియస్, ఎంత సీరియస్ మ్యాటరో మీరే ఖాళీ సమయం అప్పుడు ధ్యానించండి. సరే, ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేనేరడు. నన్ను అడిగితే ఇది కీ వర్స్ అని చెప్పొచ్చు ప్రియులారా. ఈ యొక్క చాప్టర్కి, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి 8వ వచనము ద కీ వర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘంకి శక్తి కొంచెమే, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు. ఎంత చక్కని సాక్ష్యం ప్రియులారా. దేవాది దేవుడే, దేవుని కుమారుడే ఫిలదెల్ఫియా బట్టి ఇస్తున్న సాక్ష్యం చూడండి. ఇక్కడ మనకి అపొస్తలుడైన పౌలు ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఇవ్వబడితే ఆయన చేసిన ప్రార్థన గుర్తుకొస్తుంది కదా. ఏమంటాడు అక్కడ? అందుకు నా కృప నీకు చాలును అంటాడు యేసు ప్రభు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, నేను 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇది ఈ యొక్క అపోస్తలుడైన పౌలు పలికిన మాటల్ని ఫిలదెల్ఫియా సంఘం కాంటెక్స్ట్ లో తీసుకొస్తే, ఫిలదెల్ఫియా సంఘం వాళ్ళు వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందంటే, వాళ్ళు బలహీనతలో సంతోషపడుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు బలహీనులో, ఎప్పుడైతే వాళ్ళ శక్తి కొంచెమే ఉన్నదో అప్పుడే వాళ్ళు శక్తిమంతులుగా ఏ విధంగా అనుకుంటున్నారంటే, వాళ్ళు క్రీస్తుని తలంచుకుంటున్నారు. క్రీస్తుని వాళ్ళ మైండ్లో ఉంచుకొని ఆయన పడిన శ్రమల్లో ఆయన చూపించిన ధైర్యాన్ని, ఆయన చూపించిన ఓర్పును, ఆ సహనాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి శక్తి కొంచెమై ఉన్నా ఆయన సర్వశక్తుడు. మనము బలహీనమైనప్పటికీ ఆయన ఔన్నత్యము, మనము ఎంత తక్కువ స్థితిలో ఉన్నా ఆయన అంత ఎక్కువ స్థితిలో ఉన్నాడని ఆయనని మహిమపరుస్తూ ముందుకు వెళ్తున్న సంఘంగా మనం ఇక్కడ చూడొచ్చు. చివరి వచనాలు అంటాడు కదా, నాకు కలిగిన బలహీనతలలోనూ నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవం విశ్వాసులైన ప్రతి ఒక్కరికి నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవ్వరూ దీనికి మినహాయింపు లేదు. ఎవరంటే ప్రతి విశ్వాసి, దైవ భక్తి గల ప్రతి విశ్వాసికి క్రీస్తు నామంలో. సో ఇక్కడ దేవుని నామంలో యేసుక్రీస్తు ప్రభు వారిలో జీవించే ప్రతి ఒక్క విశ్వాసికి జరిగే ఇవేంటంటే ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, హింసలు అన్ని జరుగుతాయి. ఎవరు మినహాయింపు కాదని మనం ధ్యానిస్తున్నాం. అయితే అన్నిటిలో ఆయన కృప నీకు చాలును అంటున్నాడు.
మనకి దేవుని కృప ఉంటే చాలు ప్రియులారా, అన్ని ఏదైనా కూడా మనము సహించి ముందుకు సాగి వెళ్ళగలుగుతామని మనం ఇక్కడ క్లియర్గా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. సరే, తర్వాత ఇక 9వ వచనం నుంచి ఇది సమ్మరైజ్ చేసి చెప్పేస్తాను. ఇక్కడ యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు రప్పించదను, వారు వచ్చి నీ పాదంలో ఎదుట పడి నమస్కారం చేసి. ఇక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొను కొంతమంది సాతాను సమాజపు వారు ప్రతి సంఘంలో ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరంట వీళ్ళు యూదులు కారు, కానీ తాము యూదులమని చెప్పుకుంటారు. చివరి సెషన్లో మనము క్లియర్గా మనం ధ్యానించాం కదా, ముగ్గురు మనుషుల గురించి, వేషధారుల గురించి, నామకార్థ క్రైస్తవుల గురించి, తర్వాత సోమరిపోతు వారి గురించి. అట్లాగే ఇక్కడ కూడా కొంతమంది ఏముంటారు అంటే, వాళ్ళు పైకేమో యూదులని చెప్పుకుంటారు, వాళ్ళు చేసే క్రియలంతా యూదులు కాని స్వభావం. రోమా పత్రికలో అనుకుంటా కదా, పౌలు క్లియర్ గా చెప్తాడు కదా, బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు గాని అంతరంగమందు యూదుడైన వాడే నిజమైన యూదుడు. అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం విశ్వాసులము, క్రైస్తవులము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమందు మనము కడగబడ్డామో మనము యాక్చువల్ యూదులము. మనందరము అంతరంగంన మనం యూదులం. ఎందుకంటే మన హృదయమైన పత్రిక మీద యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత, సిరాతో కాదు కానీ రక్తం చేత లిఖించబడిన క్రొత్త నిబంధన వారమై ఉంటున్నాం మనం. అందుకే మనము అంతరంగమందు మనము యూదులము. కానీ శరీర సంబంధమైన వారు, బాహ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు శరీరమందు సున్నతి పొందారు కానీ మనం హృదయమందు సున్నతి పొందిన వారం. అదే అక్కడ పౌలు నొక్కి పెట్టి చెప్తాడు అక్కడ రోమాపత్రికలో. అయితే ఈ యూదుల ఈ దొంగ యూదులు అని చెప్పచ్చు. ఎవరు వీళ్ళు? యూదులు కాకయే తాము యూదులమని అబద్ధం ఆడువారు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అబద్ధికులు, నెంబర్ 1. నెంబర్ 2, వారి ద్వారా ఏమొస్తుందంట, వారి ద్వారా మనకి దూషణ కలుగుతుంది. ఎవరికి? ఆత్మీయులకి, నిజమైన అంటే అంతరంగమందు యూదులైన వారికి కాని వారి నుండి దూషణ కలుగుతుంది. ఎందుకు దూషణ అంటే, మన పత్రికలు ధ్యానించినప్పుడు అక్కడ మత్సరంతో నిండుకొని ఉంటారు వాళ్ళు. జలసీతో, అసూయతో. అంటే కయ్యను ఏబేలుని ఎందుకు చంపాడంటే అసూయ. అతని క్రియలు మంచివి కాబట్టి ఇతను మంచి క్రియలు చేయకుండా చేయడు సరిగదా, చేసేవాడి మీద జలసీ అన్నమాట. సో ఇది రెండో క్యారెక్టర్. తర్వాత ఈ యూదుల గురించి, ఇటువంటి దొంగ యూదుల గురించే 2వ అధ్యాయంలో కూడా ఒక దగ్గర ఏమంటాడంటే, అక్కడ సరేలే ఇప్పుడు వెనుక వెళ్ళడానికి కుదరదు, సో ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ అబద్ధికులు వారు, తర్వాత దూషణ చేయవారు. అయితే ఇటువంటి వారిని నేను తగిన సమయంలో, మీరు ఓర్చుకున్న తర్వాత తగిన సమయంలో మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి నేను మిమ్మల్ని ప్రేమించానని నిరూపిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో విశ్వాసులకు ఇక్కడ ఓర్పు, సహనం అవసరమని దేవుడు ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నాడు పిల్లరా. సరే, ఇక 9 ధ్యానించాము. 10వ వచనంలో అక్కడ క్లియర్గా ఓర్పు గురించి మనకి కాలింగ్ ఇస్తున్నాడు. ఓర్పు ఇక్కడ యాకోబు పత్రికలో మనకి ఒక వచనం తెలుసు కదా, అక్కడ మనకి మీరు సంపూర్ణులను, అనునాంగులను, సమస్త విషయంలో, ఏ విషయంలోనూ కొదువలేని వారినై ఉండుటకు మీకు ఓర్పు అవసరము అంటాడు. ప్రతి క్రైస్తవునికి ఓర్పు. ఎందుకంట, వీ హ్యావ్ టు బి కంప్లీట్. మనము సంపూర్ణంగా, ఒక తల్లి గర్భంలో 9 నెలలు అయితే గాని ఆ బిడ్డ పూర్తిగా తండ్రి గాని తల్లి పోలికలతో ఆ బిడ్డ పుట్టలేదు. అంటే ఆ 9 ఏళ్ల ఓర్పు అటు తల్లికి అవసరము, ఇటు బిడ్డకి అవసరం. అదేవిధంగా మనకు కూడా క్రీస్తు స్వారూప్యం మనలో వచ్చే వరకు ఆయన క్యారెక్టర్, ఆయన ప్రేమ, ఆయన సంతోషము, ఆయన దీర్ఘశాంతము, ఆయన క్యారెక్టర్స్ అన్ని మనలో ఫామ్ అయ్యేదాకా మనకేం కావాలంట? ఓర్పు కావాల. అప్పుడు మనం కంప్లీట్ అవుతాం, సంపూర్ణం అవుతాం. అప్పుడు మనము అనునాంగులం అవుతాం, పర్ఫెక్ట్, కంప్లీట్. తర్వాత ఎటువంటి కొదువ లేకుండా, ఎటువంటి లోపం లేకుండా మనం జన్మించవచ్చు అని ఇక్కడ ఈ వచనం మనకి తేటగా వివరిస్తుంది. సరే, 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నభరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనమంటాడు. ఇక్కడ మనకి సుధాకర్ అంకుల్ లాస్ట్
లాస్ట్ ప్రసంగంలో కొన్ని కిరీటాల గురించి చెప్పాడు కదా, అక్షయమైన కిరీటాలు, జీవ కిరీటాలు, తర్వాత వాడబారని కిరీటము. ఈ విధంగా కొన్ని కిరీటాలు విశ్వాసులకు ఇవ్వబడుతుంటాయి. అయితే ఆ కిరీటము పోగొట్టుకోకుండా అంటాడు ఇక్కడ. ఏమంటాడు? నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు. ఏ విధంగా పడతాడంటే, దొంగ వచ్చేది ఏంటంట, దొంగ ఎందుకు వస్తాడంట? ద థీఫ్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. దొంగిలించుటకు, చంపుటకును, తర్వాత నాశనం చేయడానికి దొంగ వస్తాడు. అయితే ఇక్కడ ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మీ పరిశుద్ధత జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఇవ్వబడిన తలాంతుల్ని వాడు దొంగిలించడానికి, మీలో ఉన్న ఆ తలాంతుల్ని చంపివేయడానికి, మీలో ఆ తలాంతుల్ని నాశనం చేయడానికి వాడు ఎప్పటి నుండో పొంచుకొని కాచుకొని కూర్చుంటున్నాడు. గర్జించు సింహం వలె వాడు ఇటు అటు ఎవరిని మింగుదామా అని చూస్తా ఉన్నాడు. అయితే మనం విశ్వాసులమైన మనం ఏ విధంగా ఉండాలంటే, అపొస్తలుడైన పౌలు కొన్ని పత్రికలు అంటాడు కదా, ఎవరికి వాక్యమందు బోధించుటనే వరం ఉంటే ఆ బోధించుటనే వరంలో అంతకంతకు ప్రబలాలు కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత హెచ్చరిక యందును, బోధ యందును, పరిచర్య యందును, తర్వాత నీకు ఏ టాలెంట్ దేవుడు ఇస్తే, ఏ తలాంతు దేవుడు మనకిస్తే ఆ తలాంతును అంతకంతకు మనం వాడుతూ ముందుకు వెళ్ళిపోతుండాలి. లేకపోతే ఎప్పుడైతే మనం దాన్ని అలక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో, ఈడు దొంగవలే వచ్చి సైతాన్ గాడు దాన్ని దాన్ని దొంగిలించేస్తాడు, దాన్ని చంపేస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. సో ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. సరే, ఇంకా 11వ వచనము, నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు ఇక్కడ. కొంతమంది చాలా మంది ఏమంటారంటే, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అంటారు కానీ ఇన్ని 2000 సంవత్సరాలు అయిపోయినా ఇంకా రాలేదు, మమ్మల్ని ఏమన్నా మభ్యపెడుతున్నారు అంటాడు. కానీ పేతురు క్లియర్గా పరిశుద్ధాత్మ పూర్ణుడే ఒక దగ్గర అంటాడు కదా, దేవుడు మనల్ని తన రాకడ విషయము అలక్ష్యం చేయట్లేదు, కానీ అందరూ రక్షించబడాలని దీర్ఘశాంతంతో కనిపెట్టుకుంటున్నాడు అని అంటున్నాడు. సో ఆయన దీర్ఘశాంతము ఎంత గొప్పదో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఇక 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను అంటాడు. ఇక్కడ జయించుట, వి హ్యావ్ టు కాన్కర్. ఏ విధంగా జయిస్తామంటే, దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారాను, మన సాక్ష్యం ద్వారాను, ఆయన యొక్క సాక్ష్యము మన యొక్క సాక్ష్యం ద్వారాను మనము జయించేవారుగా ఉంటున్నాం. అదేవిధంగా యోహాను పత్రికల్లో కూడా యోహాను ఏమంటాడంటే, చిన్నపిల్లలారా మీరు దుష్టుని జయించిరి కాబట్టి అంటాడు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, అందుకనే మీరు జయించిరి అంటాడు. సో చిన్నపిల్లలు ఆల్రెడీ జయించేశారని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే యవనస్తులారా మీరు బలవంతులు, అందుకే మీరు దుష్టుని జయించిన వారు అంటాడు. అంత మాత్రమే కాక ప్రతి విశ్వాసి, ఏ విశ్వాసి అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డారో వారు తమ రక్షకుని రక్తం ద్వారా, అదేవిధంగా తమ సాక్ష్యం ద్వారా ఈ లోకాన్ని, సైతానుని, శరీరాన్ని జయించిన వారు అని ఒక పరిశుద్ధమైన పిలుపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటపరుస్తున్నాడు. ఇక చివరిగా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక. ఈ కరెక్ట్ ఈ పదము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అనేది 7 సంఘాలకు రాస్తే 7 సార్లు లిఖించబడి ఉంది ప్రియులారా. ఏదన్నా ఒకసారి చెప్తే, 2 సార్లు చెప్తే, 3 సార్లు చెప్తే అది ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. అట్లాంటిది 7 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాడంటే, ఎంత ఇంపార్టెంటో, ఎంత గ్రావిటీ కలిగిందో, ఎంత సీరియస్ ఇది. పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్తాన్ని రక్షించిన రక్షకుడు తన ఆత్మ ద్వారా చెప్తున్న మాటలు వినండి ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకంటే పలానా దినం రానే ఉంటుంది, అది అతి సమీపంలో ఉంటుంది. ఆ దినం తర్వాత ఇంకా సువార్త ప్రకటించబడదు, ఇంకా ఈ విధంగా చర్చిలు, ఆరాధన ఈ లోకంలో జరగబడదు. ఎందుకంటే ఈ లోకం నాశనం అయిపోబోతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి రానే ఉంటుంది. అక్కడ సిస్టమ్ డిఫరెంట్, అక్కడ లీడర్షిప్ డిఫరెంట్, అక్కడ చెడ్డది ఏది ఎంటర్ కాదు, పాపం అనేది ఎంటర్ కాదు. అక్కడంతా నీతి, న్యాయము, నిజాయితీ తప్పితే అక్కడ ఈ లోకంలో ఉన్న దరిద్రత, ఈ లోకం ఉన్న అబద్ధికత్వము, ఇంకా
ఈ లోకంలో ఉన్న మాలిన్యము అక్కడ ఎంటర్ కాదు కాబట్టి హీస్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్ అండ్ టర్న్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రాక్టీస్ ద వర్క్స్ హీ హాస్ ప్రామిస్డ్ us to do. దేవుడి వాక్యం ఉంచుగాక. వందలందరికీ. మంచిది. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మరి రతన్ కిషోర్ ద్వారా మరి ఫిలడెల్ఫియా సంఘం గురించి మరి విశేషంగా మరి ఆ యొక్క వచనము వెంబడి వచనము వివరించారు. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సి సంఘము నుంచి లవోదిక సంఘం వరకు 7 సంఘాల గురించి, ప్రతి సంఘము గురించి ఏదో ఒక లోపం తెలుపుతూ వచ్చాడు ఎఫ్ఎస్సి సంఘం నుంచి. కానీ ఫిలడెల్ఫియా సంఘము గురించి ఎటువంటి లోపం నీలో ఉందని చెప్పలేదు. ఫిలడెల్ఫియా సంఘం గురించి మంచి మాటలు చెప్పారు. 8వ వచనంలో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెముగా ఉండినను నీవు నా వాక్యమును అంగీకరించి నన్ను ఎరగననలేదు. ఎటువంటి మాటలు! శక్తి లేనటువంటి సంఘమైనప్పటికీ కూడా దేవుని వాక్యమును అంగీకరించి నిన్ను అనలేదు. అటువంటి సంఘం అది. కాబట్టి ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, దావీదు తాళపు చెవి నుంచి మనము వరుసగా విన్నాము. వాక్యము ఫలించులాగున మన మధ్యలో ఉన్న మోహన్ రావు బ్రదర్ ప్రార్థన చేసి ముగిస్తారు. మోహన్ రావు. అలాగే బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క బుధవారపు వాక్య కోడికని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. గచ్చిబౌలిలో మీరు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని బట్టి, ఇక్కడ జరుగుతున్న నియామక కోడికలను బట్టి నేను స్తుతిస్తున్నాం. బుధవారపు వాక్య కోడికలో భాగంగా నీ దాసుని నిలబెట్టి నా ప్రభ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నా ప్రభ, అక్కడున్న 7 సంఘాల్లో 6వ సంఘం ఫిలడెల్ఫియా సంఘం గురించి నీ దాసుని ద్వారా శ్రేష్టమైన మాటలు 7వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు నీ దాసుని ద్వారా మా ముందుకు శ్రేష్టమైన మాటలు నడిపించారు ప్రభువా. 7 సంఘాల్లో ఫిలడెల్ఫియా సంఘం నాయన ఎన్నదగిన సంఘం, వారికి కలిగినది కొంచెమేను నా ప్రభువా. నీ కృప పట్ల, నీ ప్రేమ పట్ల, ఆదరణ పట్ల వారికి ఉన్న నాయన నీ ప్రేమ నాయన వెల్లడిపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. 7 సంఘములు, 7 సంఘములకు దూతలు, 7 నక్షత్రములు, 7 సంఘములు అని పలికారు. ఈ ఫిలడెల్ఫియా సంఘాన్ని కూడా నాయన నిలవబెట్టి స్తంభంగా ఉంచుతానని మీరు వాగ్దానం చేశారు. అంత మాత్రమే కాదు నా ప్రభా, ఫిలడెల్ఫియా సంఘం గురించి వారికి ఉన్న కొంచెములో నాయన విశ్వాసమును ఇలిపించిన రీతిని బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన నీ దాసుని ద్వారా శ్రేష్టమైన మాటలు పలికించారు. మత్తయి సువార్త నుంచి కూడా నాయన శ్రేష్టమైన మాటలు నాయన 3:5-27లో నా ప్రభు 28లో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యుద్ధ నుండి పారదేవేము, నీ దేహమంతయో నరకంలో పడవేయబెట్టి కంటే నీ అవయవంలో ఒకటి నశించడం నీకు మేలని పెడక, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపడితే దాన్ని నరికి నీ యుద్ధ నుంచి పారవేయమని 6వ అధ్యాయంలో, అలాగే 18వ అధ్యాయంలో కూడా 18:8లో 18:9లో కూడా నాయన పలికారు. అంటే నా ప్రభు, మేము పరిశుద్ధులుగా జీవించడానికి మాకు కలిగిన ఏ ఆటంకానికి లొంగకుండా సాతాన్ని జయించే బిడ్డలుగా మేము ఉండాలని చెప్పారు. ఎందుకంటే నా ప్రభు 2 కొరింథీ 5:10లో పలికిన విధంగా, దిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 22:12లో కూడా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని దావీదు వేరు చిగురు, అలాగే దావీదు ఇంటి తాళము, నేను తీయగా మరి ఎవడు వేయజాలడు, నేను వేయగా మరి ఎవడు తీయజాలడు అని చెప్పి పలికిన దేవానికి స్తోత్రాలు. మేము నీ రాకడ కోసం నాయన ఈ యొక్క దుష్టలోకంలో ఉన్న మేము నాయన నీ మాటలను బట్టి నా ప్రభా మేము దిద్దుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలోని మాటలు మా అందరికీ దిద్దుబాటుకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభా, పాత నిబంధనలో నా ప్రభా, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకమన్నాడు. యాకోబు పత్రికలో మేలైనది చేయని వారికి పాపము కలుగునని పలికారు ప్రభా. అదే మాదిరిగా
వ్యభిచరించవద్దని పలికారు పాత నిబంధనలో. ఒక స్త్రీని మోహపు చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడగను పలికారు ప్రభా. ఆ మాటలు మేము గమనించి వాటి యొక్క ప్రభావాన్ని మేము గమనించి మా జీవితాలు మేము దిద్దుకోవడానికి మా చూపులు, క్రియలు, మాటలు, ప్రవర్తన, నడవడి సర్వము నీకు యోమోదయోగ్యంగా ఉండగలిగేందుకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ దాసును ఇంకను బలపరిచిన ప్రభువ, రానున్న కాలంలో ఈ 7వ సంఘం లవోదికీయ సంఘం గురించి, ఆ తర్వాత 4-5 అధ్యాయాలను నాయన నీ దాసుని ద్వారా మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని వేడుకొంచున్నాం నాయన. ప్రకటనలు చేసిన విధంగా నా ప్రభా, సుజాత సిస్టర్ యొక్క హస్బెండ్ పోయిన ఆదివారం నాయన మందిరానికి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. నీ కృపలో సర్జరీ క్షేమంగా జరిగించారు. ఆయన పూర్తిగా కోలుకొని ఇంటికి చేరేందుకు కృప చూపు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సైమన్ బ్రదర్ యొక్క మనవడు నాయన, నా తండ్రి ఫిలిప్ గారి అబ్బాయి నాయన, సుశీల్ బాబు గారి అబ్బాయి, నా తండ్రి నీ కృపలో నాయన కోలుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జ్వరం వస్తున్నది, పోతున్నది నా ప్రభువా, నీ కృపలో ఆ బిడ్డను ముట్టమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్యలోనూ నాయన, అదేవిధంగా మందిరంలోనూ నాయన ఆ బిడ్డ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండగా ఆ బిడ్డను దీవించి నీ గాయపనత్వంతో ముట్టి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే షామిల్ ప్రభాకర్ గారి మిస్సెస్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని నడిపిస్తున్న నీ ప్రియులు సుధాకర్ బ్రదర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. మధు బ్రదర్ బట్టి వారి యొక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. మా పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంకాలపు దీవెనలు మాతో ఉంచమని, నీ సన్నిధిని ప్రేమించిన నీ బిడ్డలకి మరి ఇంకను నీ దీవెనలు మెండుగా కుమ్మరించి దీవించమని యేసు ప్రభు వారి ఘనమైన నామలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనకందరికీ, ముఖ్యంగా వాక్యోపదేశం చేసిన రతన్ కిషోర్ కును ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు బ్రదర్. వందనాలు.